రూల్ చేస్తుంది పరిపాలిస్తాను. అవునా? ఇట్లా పరిపాలిస్తున్నప్పుడు బహుమని సుల్తాన్ సామ్రాజ్యం ఫస్ట్ మనకు డౌట్ రావాలి. బహుమని సుల్తాన్ సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటు? బహుమని సుల్తాన్ సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటు? ఎందువల్ల చెప్తే రావా? తెలియదు కదా మీకు? రైట్, నేనే చెప్తా అది కూడా. ఈ బహుమని సుల్తాన్ల సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటైందంటే 13 ఏ సామ్రాజ్యం ఏర్పాటైంది? బహుమని సుల్తాన్లు, అంతే కదా? రైట్. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, నేను ఏ ఉద్యమం చెప్తుంది ఇప్పుడు? బోర్డు మీద రాసిన ఏ ఉద్యమం? ముల్కీ ఉద్యమం. ఇప్పుడు బహుమని సుల్తాన్లు ఎందుకు చెప్తున్నా అంటే ఈ లొల్లిలు ఎట్లా స్టార్ట్ అయినాయి అనేది నేను చెప్తాను, నాకు అంతే. అవునా? ఇప్పుడు ఈ బహుమని సుల్తాన్ 1347 లో ఏర్పాటైనప్పుడు ఢిల్లీ సుల్తాన్ గా ఎవరున్నారు? వాళ్ళకన్నా తెలిస్తే ఎప్పురి, లేకపోతే నేనే ఎపిపిత్త మీతోటి. బహుమని సుల్తాన్ సామ్రాజ్యం ఏర్పాటైనప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మీ అందరికి వెల్ నోన్ పర్సన్ వాడు, తెలుసుగా, మీకు బాగా తెలుసు. ఎవడన్నా కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేస్తలేదు అనుకోండి అని ఏమంటారు, అంత తుగ్లక్ పాలన అంటారు. ఏ తుగ్లక్ వాడు? ఏ పిచ్చి తుగ్లక్ కాదు, ఆయన అసలు పేరు చెప్పాలి. దాన్ని ఎత్తుకుంటే అడవని ఆత్మ. బహుమని సుల్తాన్ సామ్రాజ్యం ఏర్పాటైనప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవడు? గట్టిగా చెప్పాలి, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇప్పుడు బహుమని సుల్తాన్ సామ్రాజ్యంలో ఎన్ని నగర రాజ్యాలు ఉంటాయి తెలియదు అమ్మనకు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు. అందులో కూడా ఒక 5 నగరాలు ఉంటాయి అన్నట్టు. 5 నగరాలు ఏంటి అంటే మీకు బాగా తెలిసింది ఒకటి బీదర్. తెలుసా బీదర్? తెలియదు రావా? బీదర్ అంటే ఇస్కా, ఇస్కా అంటే బీదర్. బీదర్, బీరార్, బీజాపూర్, ఏంటిది ఇది? బీజాపూర్. ఇంకొకటి హమ్మదానగర్. ఏంటిదమ్మా? హమ్మదనగర్. మరొకటి ఈ యొక్క మనదే గోల్కొండ. ఏం కొండ? ఎన్ని నగర రాజ్యాలు అయినాయి? 5